హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. యాక్చువల్లీ వెనకాల సెలియర్ వాయిస్ చాలా గట్టిగా ఉంది. నేను ఉన్న క్లైమేట్ చాలా సూపర్గా ఉంది. ఇలాంటి లొకేషన్లో ఎంజాయ్ చేయాలి కానీ వీడియోస్ చేయకూడదు. బట్ వీడియో చేయాలని అనిపించింది, నాకు చేస్తున్నాను. చాలా గట్టిగా మాట్లాడతాను సో దట్ ఆ నాయిస్ని కొంచెం అన్నా నేను క్యాన్సిల్ చేయగలిగితే చేసి మీకు ఆడియో మాత్రం బాగా వినిపించేలా చేస్తాను. టాపిక్ ఏంటి అంటే హెచ్ పైలోరీ డైట్. హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, నా నెక్స్ట్ గట్ హీలింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏదైతే మేము మీకు హెచ్ పైలోరీ అండ్ గట్ హీలింగ్ డైట్ ఇస్తున్నామో ఆ డైట్ని చాలామంది చాలా క్యాజువల్గా నెగ్లెక్ట్ చేస్తూ అదంతా అవసరం లేని డైట్ అనుకుంటున్నారు. వాళ్ళందరికీ క్లియర్గా చెప్తున్నాను, ఈ డైట్ చాలా 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 ఇంపార్టెంట్. హెచ్ పైలోరీ డైట్ చేస్తున్నప్పుడు చాలా నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఎలా చేయాలో అలాగే చేయాలి. ఇంతకీ ఎందుకు చాలా జాగ్రత్తగా చేయాలి, ఏం తినాలి బేసికల్గా చెప్తాను చూడండి. యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు, హెచ్ పైలోరీ ట్రీట్మెంట్లో యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు ఈ యాంటీబయాటిక్స్ మన స్టమక్ లోపల వాల్స్ దగ్గర ఉండే మ్యూకస్ లేయర్ని అవి డ్యామేజ్ చేస్తాయి. మ్యూకస్ లేయర్ డ్యామేజ్ చేసినప్పుడు మనం చాలా గట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు ఈ టైంలో చాలా కష్టంగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ కానీ తీసుకుంటే అది ఆల్రెడీ డ్యామేజ్ అయిన మీ మ్యూకస్ లేయర్ కాకుండా దాని వెనకాల ఉండి గోడలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే బేసికల్లీ హెచ్ పైలోరీ డైట్లో మనం కొంచెం కూడా స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూడాలి. కొంచెం అయినా ప్రొడ్యూస్ అయ్యిందనుకోండి, ఏదైతే మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అయిందో ఈ స్టమక్ యాసిడ్ ఆ సెన్సిటివ్గా ఉన్న స్టమక్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ టైంలో మీకు ఎరోజన్స్, అల్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా కొద్ది మొత్తంలో మీకు స్టమక్ యాసిడ్ కానీ ప్రొడ్యూస్ అయ్యింది అంటే ఈ కొత్తగా మీకు అప్పుడు దాకా లేని కొత్త జబ్బు క్రియేట్ అవ్వచ్చు. అదేంటి? యూసోఫేజిటిస్ అండ్ హైటల్ హెర్నియా. ఎందుకు? స్టమక్ యాసిడ్ అసలు జనరేట్ కానప్పుడు మన స్టమక్ వాల్వ్ అంటే స్ప్లించర్ ఏదైతే ఉంటుందో అన్నవాహికని స్టమక్ని కలిపే స్ప్లించర్ అది లూజ్గా ఉంటుంది. స్టమక్ యాసిడ్ జనరేట్ అయినప్పుడు అది టైట్ అవ్వాలి. అయితే కొద్ది మాత్రపు స్టమక్ యాసిడ్ జనరేట్ అయినప్పుడు అది స్టిల్ లూజ్గానే ఉంటుంది. అలా లూజ్గా ఉండడం వల్ల ఆ కొద్దిగా జనరేట్ అయిన స్టమక్ యాసిడ్ అన్నవాహికలోకి వస్తుంటుంది. అప్పుడే మీకు వస్తుంది యూసోఫేజిటిస్. కొన్ని సందర్భాల్లో ఇలా యూసోఫేజిటిస్ ఉన్నప్పుడు అది హైటల్ హెర్నియాకి కూడా దారితీయచ్చు. అందువల్ల మీరు హైటల్ హెర్నియా సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ గట్ హీలింగ్లో ఉన్నప్పుడు కానీ మీరు డెఫినెట్లీ మీ డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్ది మాత్రపు స్టమక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవ్వకూడదు. మీరు ఎంత పీపీఎస్ తీసుకుంటున్నా, ఎంత యాంటాసిడ్స్ తీసుకున్నా మీ డైట్లో స్టమక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే ఐటమ్స్ ఉంటే, ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఐటమ్స్ ఉంటే డెఫినెట్లీ అది నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. కొద్ది మాత్రపు స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏం తీసుకుంటే మంచిది బేసికల్ డైట్లో? ఇది చాలా సింపుల్ అండి. బేసికల్ కామన్ సెన్స్కి సంబంధించిన విషయం. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. అసలు నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే నాన్ వెజ్ అనేది స్టమక్ యాసిడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను గట్టిగా గొంతు చించిన మాట్లాడడం వల్ల దగ్గు వస్తుంది, అంతేగాని ఏం అనుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు ఏం తినాలి? చాలా సింపుల్గా చెప్పాలంటే రైస్ని చిన్న చిన్న పలుకుల్లా అయిపోయేలాగా మిక్సీలో కొట్టేసి దాన్ని వేపించేస్తే మీకు ఆ రైస్ ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వేయించిన రైస్ పలుకులు వీటిని మనం నీళ్ళు పోసి ఉడికించి జావలా చేసి, కావాలంటే దాంట్లో కొద్ది మొత్తంలో రసం కానీ, సాంబార్ కానీ, మజ్జిగ కానీ ఏమన్నా వేసుకుని అది జావాలాగా తాగేదనుకోండి, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. స్టమక్లో ఎక్కువసేపు ఉండదు. ఏ విధమైన స్టమక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయదు.
ఇలాగే మీరు తీసుకుంటాను అనుకోండి, అంటే ఒకసారి తీసుకున్నారు 2 టైమ్స్ తీసుకున్నారు, మీకు ఆకలి ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే ఇది స్టమక్లో ఎక్కువసేపు ఉండదు కాబట్టి, డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తుంది. ఎక్కువ వేసినప్పుడు ఒక్కసారి బదులు 5 సార్లు 6 సార్లు మీరు పర్ డే తిన్నారనుకోండి, మీకు ఈచ్ టైం తక్కువ తింటారు. దానివల్ల పొట్ట మరీ ఎక్కువ లావు కాదు, దానివల్ల ఏ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు. అలాగే తక్కువ తీసుకుంటారు, ఎక్కువసార్లు తీసుకుంటున్నారు కాబట్టి మీరు మరీ సన్నమైపోవడము, దానివల్ల ఇష్యూస్ రావడము ఇవి కూడా జరగవు. సో ఇలాగా బేసిక్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఇలాగ నేను చెప్పిన విధంగా తీసుకుంటే మీకు ఏ విధమైన ఇష్యూస్ ఉండవు. మీ రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. కొంతమందికి మేము 4 వీక్స్ ఇస్తుంటాము, కొంతమంది 6 వీక్స్ ఇస్తుంటాము. 4 వీక్స్లో మీ స్టమక్ మొత్తం హీల్ అవ్వాలంటే ఈ డైట్ని చాలా జాగ్రత్తగా నేను చెప్పినట్టు జావలాగా తీసుకుంటే 4 వీక్స్లో ఫుల్గా క్లియర్ అయిపోతుంది. కొంతమంది చాలా అంటే క్వశ్చన్స్ అడుగుతుంటారు, జీడిపప్పు తినొచ్చా, కారం వేసుకోవచ్చా, లేకపోతే మామిడి పండు తినొచ్చా, ఇలా అడుగుతుంటారు. జస్ట్ ఒక 4 వీక్స్ ఓపిక పట్టండి. 4 వీక్స్ అవి తినకపోతే ఏమన్నా ఇష్యూస్ అయిపోతాయా, తినకపోతే ఏమన్నా మనకి హెల్త్ పాడైపోతుందా, తినకుండా ఉండలేదా, 4 వీక్స్ మీరు ఆ ఫుడ్స్ యొక్క ఎడిక్షన్ని ఆపలేదా, 4 వీక్స్ అంతే. లేకపోతే 6 వీక్స్, కొంతమందికి చాలా ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి 6 వీక్స్. అలాగే మీరు ఫుడ్స్ తీసుకున్నప్పుడు కారం కానీ చింతపండు కానీ హై అమౌంట్స్లో వాడకూడదు. ఎందుకంటే ఎక్కువ హై అమౌంట్స్లో కారం వాడితే ఆటోమేటికల్లీ మీ మ్యూకస్ సరిగా లేదు కాబట్టి మీకు అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కారం లేదు అని టేస్ట్ లేకుండా వండుకోమని కాదు, తక్కువ మొత్తంలో వేసుకోండి. మరీ ఎక్కువ కారంగా ఉండకుండా లైట్గా కారం ఉండేలాగా, లైట్గా సాల్ట్ ఉండేలాగా వేసుకుని టేస్టీగానే తినండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ విధంగా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా తినండి. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపై నేను నెక్స్ట్ దాంట్లోకి దిగబోతున్నాను సేఫ్గానే. ఇక్కడ చుట్టుపక్కల జనాలు ఉన్నది, నేను ఒక్కడనే కాదు, చాలా సేఫ్గా దిగబోతున్నాను. చాలామంది కూడా దిగబోతున్నారు యాక్చువల్ నాతో పాటు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సోన్. బాయ్.